చిన్నారులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు కృష్ణా జిల్లాలో ఉత్సాహంగా సాగుతున్నాయి. ఏడాది పొడవునా స్కూల్ బ్యాగ్స్ మోస్తూ చదువులో నిమగ్నమయ్యే చిన్నారులకు ఈ నెల రోజులు పండగే. పెద్ద సంఖ్యలో పిల్లలు ఈ శిక్షణ శిబిరంలో తమ క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, టెన్నిస్, వాలీబాల్, ఆర్చరీ, క్రికెట్, కబడ్డీ, బాస్కెట్బాల్ మొదలైన విభాగాల్లో ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. క్రికెట్తో పాటు మిగిలిన ఆటల్లోనూ తర్ఫీదు పొందేలా పిల్లలను ప్రోత్సహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 20 క్రీడాంశాల్లో వేల సంఖ్యలో పిల్లలకు జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. గతంతో పోలిస్తే వీటికి మంచి ఆదరణ లభిస్తుందని, పెద్ద సంఖ్యలో పిల్లలు హాజరవుతున్నారని ఇక్కడ శిక్షణ ఇస్తున్న కోచ్లు చెబుతున్నారు. అయితే ఆ స్థాయిలో సౌకర్యాలు మాత్రం మెరుగుపడలేదని అంటున్నారు. పిల్లలకు పౌష్టికాహారాన్ని ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయాలని వారు కోరుతున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు కూడా సాధించారు. ప్రజాప్రతినిధులు కూడా క్రీడలను ప్రోత్సహించి అనువైన వసతులు సమకూర్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ స్టేడియం వారు సమ్మర్ కోచింగ్ అనేది నిర్వహిస్తారు. ఈ సంవత్సరం అనేది పిల్లలందరూ చాలా ఆసక్తిగా ఉండడం వల్ల ఎన్టీఆర్ స్టేడియంలో దగ్గరగా 1000 మంది పైగా క్రీడా స్ఫూర్తిని చూపించి 1000 మంది రోజు వచ్చి అన్ని గేముల్లోనూ నేర్చుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి క్రీడల్ని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.